కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే అది ఉపయోగం లేకుండా పోతుందన్నారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఆమె విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టడం ఖాయమని, ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని చెబుతున్న మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణతో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారాలతో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి బీజేపీ పార్టీ అభ్యర్థిగా డీకే అరుణ ఏదైతే హన్వాడ మండలంలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారో, ప్రస్తుతం డీకే అరుణ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ఎన్నికల సమయం సమీపిస్తుంది, ప్రచారానికి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన ఉంది. గ్రామాల్లో ప్రజల మిట్ట మధ్యాహ్నమైన ఎర్రటి ఎండల్లోనైనా గ్రామాల నుంచి, ఊరు బయట నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు అంటే ఖచ్చితంగా గెలిపిస్తాము, మాకు నువ్వు పని చేయాలి, ఇక్కడ ఇంతవరకు ఏమీ మాకు ఇండ్లు ఇవ్వలేదు, మాకు ఇండ్లు లేవు, ఇక్కడ ఎవరు వచ్చి కూడా మమ్మల్ని ఎవరు పలకరియలేదు, మాకు ఎలాంటి పనులు చేయలేదని గ్రామాల్లో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మోదీ గారు రావాలి, మోదీ ఉండాలి, ఇక్కడ మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు మాకు పని చేయాలని మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఊర్లో కూడా. సో చాలా మంచి స్పందన ఉంది. మొన్న కేసీఆర్ సభలో కూడా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండింటిని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకరేమో దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తూ, ఒకరు దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ప్రచారాన్ని చేసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడండి? ఇప్పుడు దేవుణ్ణి నమ్మని వాళ్ళు భారతీయ జనతా పార్టీ దేవుణ్ణి నమ్ముతుంది. ఈ యొక్క శ్రీరామచంద్రుడు అయోధ్య రాముని యొక్క ఆశీర్వాదం ఈ దేశ ప్రజల మీద ఉండాలని కోరుకుంటుంది. వాళ్ళు దేవుడు అంటేనే వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి దేవుడి మీద ఒట్లేస్తున్నారు. వాళ్ళు చెప్పేదాన్ని అబద్ధాలే కాబట్టి, దేవుడు అంటే వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఆ దేవుడి మీద ఎక్కడ పోతే అక్కడ ఆ దేవుడి మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఈరోజు రాజకీయాలు చేస్తున్నది, దేవుడి మీద రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మన దేశ సాంప్రదాయము, ధర్మాన్ని అనుసరించి ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి, రాముని నమ్ముతారు, ఆంజనేయుని నమ్ముతారు, కృష్ణుని నమ్ముతారు, ప్రతి శివుని నమ్ముతారు, ప్రతి దేవుణ్ణి నమ్ముతారు. ఈ దేశం యొక్క ధర్మం, సాంప్రదాయం అది. సో ఈరోజు నమ్మని వాళ్ళు ఓట్లేస్తున్నారు. సో ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. మత రాజకీయాలు చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఓడిపోతామనేటటువంటి భయంతోన ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? నరేంద్ర మోదీ గారు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసేస్తారు, రద్దు అయిపోతుందని అందరి లోపల ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. అటువంటి అబద్ధ ప్రచారం ఈ 10 ఏళ్లలో చేయనటువంటి పని రేపు వచ్చేటటువంటి చేస్తారంటే ఓర్వలేక, ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గారిని ఎదుర్కోలేకపోయినరు. ఇప్పుడు ఎదుర్కొనే శక్తి లేదు. ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు వాళ్ళంతా కూడా ఒక కుట్రతో ఇటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు, దుష్ప్రచారాన్ని చేసి లబ్ధి పొంది. కానీ ఇప్పటికే ముస్లింలను రెచ్చగొట్టి ముస్లింలను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకులుగా ఈరోజు కొంత మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలు మొన్నటిదాకా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి దుష్ప్రచారం చేసి వారిని దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ ఈరోజు ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఈరోజు ఎస్సీలంతా కూడా, మాదిగలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని, రాజ్యాంగాన్ని రద్దు చేసేటటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పచ్చి అబద్ధాలు చెప్పైనా సరే, ఎట్లయితే 6 గ్యారెంటీలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో, ప్రజల్ని మోసం చేసిండ్రో, మళ్ళీ ఇప్పుడు మోసం చేయాలని, దేశాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చివరిలో టికెట్ దక్కించుకొని పోటీ చేసేప్పటికీ 2వ స్థానానికి పరిమితమయ్యారు, గట్టి పోటీనిచ్చారు. కానీ ఈసారి అలా కాదు, పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 7 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం సొంత జిల్లా కావడంతో సీరియస్గా తీసుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీని, అటు బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఎదుర్కొంటున్నారు? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న మొన్నటి వరకు కొంచెం ప్రచారంలో వెనుకబడి ఉన్నది, కానీ ఇప్పుడు కొంచెం ప్రచారంలో దూకుడుగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. ఆ ఓట్ బ్యాంకును మీరు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో ఉపయోగం లేదు, దేశంలో ఉపయోగం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాడు అసలు ఆ పార్టీకి ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్టే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతే. ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు కాక దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇక్కడ మొన్న మోసపోయి ప్రజలు ఓట్లేసిండు. కేసీఆర్ మీద కోపంతో వేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. 7 మంది ఎమ్మెల్యేల ముఖాలు చూసి వేయలే. 7 మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతను ఓటేసిండ్రు.
రేవంత్ రెడ్డి గారిని చూసి గెలిపియలే, కేసీఆర్ మీద కోపంతో గెలిపించిండు. సో ఈరోజు నరేంద్ర మోదీ గారి దేశంలో కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉండాలి. ఆయన ఉంటేనే ఈ దేశం ముందుకు పోతుంది, ఈ దేశం భద్రంగా ఉంటుంది, ఈ దేశంలో పేదవాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు పేదవాళ్ళు ప్రతి వర్గం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల పేద ప్రజలు అభివృద్ధిలోకి రావాలంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలోనే సాధ్యం అనేది ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. సో ఆ విశ్వాసంతోనే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని దేశం కోసం ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందియాలంటే ఇక్కడ కూడా మరి పార్లమెంట్ మెంబర్ డి అరుణమ్మ పాలమూరు బిడ్డ మాకు ఇక్కడ గెలవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లో స్వాగతిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గెలిపిస్తారు. ఇది మొత్తాన్ని చూసినట్టయితే మామూనార్ పార్లమెంట్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధిస్తాను. అదేవిధంగా బీఆర్ఎస్కు ఓటేస్తే అది వృధా అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా బీజేపీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. మామూనార్ నుంచి ఖచ్చితంగా డీకార్న విజయం సాధిస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మామూనార్.